ఒకసారి కొద్దిగా మళ్ళీ ఎంత పడతారుగా రాకండి మీరు బాగా ఫ్రెండ్స్ చేయాలి ఏం చేసినది పొద్దున్న ఫోన్ చేస్తారని నేను రాదా మొత్తం మాటలతో అయిపోతుంది. గురువుని ఇప్పుడు చూసుకో మొన్న ఏం చెప్పినా వీళ్ళు చూసుకుని మనం ఆలోచించుకొని తెలుసుకున్నాం దాని గురించి. అది చాలా తెలియజేసి నేను చెప్పేది కూడా అర్థమైనప్పటికీ జనాలకి ఎవరు జ్ఞానం చేస్తున్నాం కానీ ఆ ప్రయోజనాన్ని ఎవరైనా ప్రయోజనం పొందిన విషయాన్ని ఎవరికి చెప్పలేకపోతున్నాం. ఒకవేళ ఏమైనా పక్షులు చెప్పినా తాత్కాలిక వ్యక్తి కానీ ఇంత ఒకరిద్దరికి ఇప్పుడు పేషెంట్ వెళ్ళాలి మనం అందులో మనం కూడా బజార్లో మా కిసాన్ బజార్లో వెంకటేశ్వర రాత్రి వల్ల ఇప్పుడు టాపిక్ సార్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు టాపిక్లోకి రండి. అందుకే నిమ్స్ సిమ్స్ రిమ్స్ 3 హాస్పిటల్కి వెళ్ళి 5 లక్షలు ఖర్చు పెట్టినట్టు లెక్కండి. నిమిషంలో ఎవరికి అందరూ బాగా ఎవరికి చెప్పుకుంటే సరే స్వయంగా చేసుకుంటే పోవడం అంటే చిన్న విషయం అది. కాబట్టి దీన్ని ప్రజల్లో పబ్లిక్ చేయకపోతే చేయాలని అన్నది మీరు మళ్ళీ సైలెంట్ అవ్వద్దు. ఇప్పుడు సమాజంలో ఏదైతే అనుకుని చూడండి, సమాజానికి చేటు చేసేటువంటి వ్యక్తులు అంటే తెలివైన మేధావులు ఉంటారు, మౌనంగా ఉండే మేధావులు. మౌనంగా ఉంటే సమాజానికి చేసేది ఇది తెలిస్తే అది పోలీసు ఇక్కడే ఫుల్ కాదు, దాన్ని ఏంటంటే ఫోటో మా వీడియో ద్వారా తీసుకొస్తారు. కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. శివలింగ్ ఇస్తే ఏందో ఏర్పడరు కూర్చోబెట్టి చేయిస్తా, మీరు దానికి ఎనస్ట్రక్షన్ ఇస్తే మీరు క్యాప్ పెట్టుకోండి. ఇప్పుడు ఒకటే ఉంది క్యాప్. ఇంకా మా ఇంటికి ఒకటి ఉంది, అందరూ పెట్టుకున్నాం క్యాప్ పెట్టుకొని చేసి చేయడంలో సిస్టమ్ బుక్ చేస్తా ఉన్నట్టు. దానికి మీరేమో అయిన తర్వాత అంత పుస్తకం ద్వారా తీసుకోవాలి. మనకి కాకినాడ రాత్రి జరిగినటువంటి వ్యక్తి తయారైనది అయితే అతని వరకు ఇచ్చారు ముందు. నాకు ఈ విధంగా దారి తీసుకున్నటువంటి దేవుడు మళ్ళీ ఇప్పుడు ఏం హైలైట్ వద్దులే, జనాలు తప్పుగా అనుకుంటాం. మొత్తం మళ్ళీవాడు న్యాయం తెలియాలి కాదు, తప్పు అనుకుంటాం. చెప్పాలా ఫస్ట్ ఇప్పుడుగా చెప్పింది అతను ఇదే పొజిషన్ ఏంటంటే రేపు ఎప్పటికైనా కూడా చూసినా ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి నెక్స్ట్ మీరు చూసుకోండి చెప్పినప్పుడు చెప్పారా సార్? నేను చెప్పాడా? ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వ్యక్తులను పూర్తి చేసుకోవాలి. ఒకటి మీరు పూర్తి దాంట్లో ఎంగేజ్మెంట్ ప్లస్ సమాజానికి సేవ. ఇప్పుడు నచ్చిందరాజు నువ్వేం చెప్పలేదా? నేను చెప్పినా ముందు సార్ చెప్పిన తర్వాత నేనే కానీ నువ్వేం చెప్పింది? నేనే ఎక్కించి బాగా ఇప్పుడు జైలుకు ఎక్కడికి ప్రమాదం ఉంది, చాలా ఉంది. జైలు అంటే జూనియర్ లెక్చరరు, ఎస్ఐ సీనియర్ లెక్చరరు. ఇప్పుడు నారాయణ చెప్పే లెక్చరకు ఇక్కడ లెక్చర్ ఎంతైనా ఉంటుంది. ఆడవాళ్ళు పెట్టరు, మీరేమో చెప్పుకుంటూ పోతారు. ధ్యాన మాస్టర్స్ అయినా కూడా నా అంత పట్టుదల చెప్పు. అది చేసింది నేను తప్పనిగా అదే పదే 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 చదువుతా. అంత ఖర్చు అయింది ఉంది కాబట్టి అతనికి తప్పది. సార్ ఇప్పుడు అమ్మాయి కుంటమ్మాయి కదా, అమ్మాయి చూడండి అట్లా తోలు కూడా తగ్గిద్దా? పోదా? రోగం వచ్చింది మధ్యలో వచ్చిందే, మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చింది ఏదో వచ్చింది అయిపోదు. జబ్బులు వచ్చి మధ్యలో వచ్చిన జబ్బులు పోతాయి. ఎంత ఖర్చు పెట్టినా తగ్గని ఇక్కడ తగ్గుతాయి. అది ఎందుకు వస్తే అది ఎంత ప్రాబ్లం అయింది. ఇక్కడ కూడా నొక్కుతా సమస్య ఉంది కదా. నేను ఆశ్చర్యపోయాను, నేను చూసి మీరు ఎక్కువ కూడా నేను నమ్మలా, అంత తేలిగా తిరుగుతుందా అనుకున్నా. అది కూడా చేసింది ఏంటి ఇప్పుడు మనకంటే ఒకసారి ఉంది తిరుగుతున్నాడు బండి మీద. కాబట్టి